హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ అనేవి పొందగలరు. సో ఈరోజు మనం ఫోరియర్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ప్రాబ్లమ్స్ చేసే ముందు సమ్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి చూద్దాం అనమాట. సో ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఏంటంటే, ముందుగా గ్రాఫ్ తీసుకోండి. సో ఈ గ్రాఫ్లో మనకి ఇది 0 π/2 అంటే 0 degrees, π/2 అంటే 90 degrees, 90 తర్వాత π 180, 3π/2. సో ముందుగా మనం సైన్ వాల్యూస్ తీసుకున్నట్టయితే sin 0 మనకి ఎంత అయ్యిద్ది అంటే 0 వాల్యూ అయ్యిద్ది అనమాట, 0 అయ్యిద్ది అనమాట. సో sin π/2 అంటే మనకి 1 అయ్యిద్ది. అలానే sin π వాల్యూ ఎంత అయ్యిద్ది అంటే మనకి 0 అయ్యిద్ది అనమాట. అదేవిధంగా sin 3π/2 వాల్యూ మనకి ఏమైద్ది అంటే -1 అయ్యిద్ది. సో ఈ విధంగా మనకి వాల్యూస్ తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే sin nπకి వాల్యూ అనేది కావాలన్నమాట మనకి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో మనం ఈ వాల్యూస్ తీసుకుంటాం అన్నమాట. సో sin nπ, సో ముందుగా మనం n ప్లేస్లో 1 పెడదాం. సో n1 పెడితే sin π వాల్యూ ఎంత మనకి 0. ఓకే, n ప్లేస్లో 2 పెడదాం. సో 2π, sin 2π వాల్యూ ఎంత మనకి 0. 3 అంటే సో ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ 2π వాల్యూస్, 4π ఈవెన్ వాల్యూస్ అనేవి వస్తాయి, 6π ఈ విధంగా వస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి π, 3π, 5π అని ఆడ్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. π, 3π, 5π, 7π, 9π, 11π ఈ విధంగా వస్తాయి. ఇటువైపు వచ్చేటప్పటికి 2π, 4π, 6π, 8π, 10π అని ఈవెన్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే sin nπ వాల్యూ మనకి ఎంత, సో 1 పెడితే 0 అయింది, 2 పెడితే 0 అయింది, 3 పెడితే 0, 4 పెడితే 0. సో n ప్లేస్లో మనం ఏ వాల్యూ పెట్టినా మనకి sin nπ అనేది మనకి వాల్యూ ఎంత అంటే 0 అనమాట. సో ఈ విధంగా మనకి sin nπ వాల్యూ అనేది 0 వచ్చింది. అదేవిధంగా sin 2nπ వాల్యూ కూడా మనకు కావాలన్నమాట. సో sin 2nπ వాల్యూ ఎంత అంటే ఇది కూడా మనకి 0నే వచ్చింది. సో n ప్లస్లో ఫస్ట్ 1 పెట్టండి. సో 1 పెడితే sin ఇక్కడ 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తే sin 2π అయింది. సో sin 2π వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1 అనమాట. sin 2π వాల్యూ వచ్చేటప్పటికి 0 అనమాట. సో ఈ విధంగా మనకి 1 పెట్టాం. ఇప్పుడు 2 పెట్టండి, 2 2 4, 4π అన్న 0 వచ్చింది. 3 పెట్టండి, 3 2 6, 6π అంటే 0 వచ్చింది. సో ఏ వాల్యూ పెట్టినా మనకి sin nπ = 0, sin 2nπ = 0 వస్తుంది. అదేవిధంగా కాస్కి చూద్దాం ఇప్పుడు. సో కాస్ వాల్యూస్ వచ్చేటప్పటికి సో ఇది 0, π/2, π, 3π/2. సో ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చినాయి కదా. సో ఇప్పుడు cos 0 వాల్యూ ఎంత అంటే మనకి 1 అనమాట. అదేవిధంగా cos π/2 వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1, 0. cos π వాల్యూ వచ్చేటప్పటికి మనకి -1 వచ్చింది. cos 3π/2 వాల్యూ వచ్చేటప్పటికి ఎంతంటే మనకి 0 వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి cos 0 వాల్యూ 1, cos π వాల్యూ -1. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇప్పుడు sin nπ తీసుకున్నాం కదా, అదేవిధంగా cos nπ తీసుకోండి. సో cos nπ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 పెట్టండి. సో 1 పెడితే cos π వాల్యూ అంతా మనకి -1 వచ్చింది. అదేవిధంగా 2 పెట్టండి, cos 2π వాల్యూస్ అంటే సో ఈ వాల్యూస్ అనేవి 2π వస్తాయి, 4π, 6π ఈవెన్ నెంబర్స్ అన్ని ఇటువైపు వస్తాయి, ఆడ్ నెంబర్స్ అన్ని అంటే 3π, 5π అనేవి ఇటువైపు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ cos 2 పెడతాం. cos 2 పెట్టినప్పుడు మనకి ఏమైంది అంటే cos 2π అయింది. సో 2π అంటే మనకి 1 వస్తుంది. అదేవిధంగా 3 పెట్టండి, cos 3π అంటే మనకి -1 వస్తుంది, 4π అంటే 1 వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే -1 హోల్ పవర్ nగా రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మీరు 1 పెట్టినట్టయితే -1 వచ్చింది, ఇక్కడ 2 పెట్టినట్టయితే -1 హోల్ స్క్వేర్ అంటే మనకి 1 వచ్చింది. అదేవిధంగా 3 పెట్టండి,
-1 హోల్ క్యూబ్. -1 హోల్ క్యూబ్ అంటే మనకి -1 వచ్చింది. -1 తర్వాత 4 పెట్టండి. 4 పెడితే -1 హోల్ పవర్ 4. హోల్ పవర్ 4 అంటే మనకి 1 వచ్చింది అనమాట. ఈ విధంగా cos nπ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n వచ్చింది. ఇప్పుడు cos 2nπ కావాలి. సో cos 2nπ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ n ప్లస్లో 1 పెట్టండి. 1 పెడితే cos 2π వాల్యూ ఎంత మనకి 1. అదేవిధంగా n ప్లేస్లో 2 పెట్టండి. 2 to 4π వాల్యూ అంతా మనకి 1. సో cos 2nπ వాల్యూ వచ్చేటప్పటికి 1 వస్తుంది. cos nπ వాల్యూ వచ్చేటప్పటికి -1 హోల్ పవర్ n వస్తుంది. అదేవిధంగా cos 2n + 1 π ఈజ్ ఈక్వల్ టు మనకి -1 వచ్చింది అనమాట. cos 2n - 1 π ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ cos 2n n ప్లస్లో 1 పెడితే 2 + 1 3 అయింది. cos 3π వాల్యూ -1. సో n ప్లస్లో 2 పెట్టండి. 2 to 4 + 1 5. cos 5π వాల్యూ -1 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా cos 2n - 1 ఇంటూ π అంటే n ప్లస్లో 1 పెట్టండి. 2 1s are 2 -1 అంటే cos π వస్తుంది. cos π వాల్యూ -1. సో ఈ విధంగా మనం బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫోరియర్ సిరీస్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ముందుగా అబ్టైన్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ f(x) ఈజ్ ఈక్వల్ టు e⁻−x ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0 <x <2π. సో మనకి f(x) ఇచ్చాడనమాట. e⁻−x ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0 <x <2π. సో 0 to 2π అని మనకి ఇంటర్వెల్స్లో f(x) అనే ఫంక్షన్ ఇచ్చాడనమాట e⁻−x. సో ఈ e⁻−xకి మనకి ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఫోరియర్ సిరీస్ అనేది సాల్వ్ చేయమంటున్నాడు అనమాట. సో ముందుగా ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటో రాసుకుందాం. సో ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ముందుగా ఫోరియర్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటంటే సో ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx. So this is the formula for Fourier series in the interval of 0 to 2π. సో 0 to 2π అనే వాల్యూస్ ఇచ్చాడు కదా, ఈ వాల్యూస్కి ఇంటర్వెల్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. ఫోరియర్ సిరీస్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి f(x) అంటే ఏమి ఇచ్చాడు e⁻−x. సో ఈ e⁻−x అనేది ఇక్కడ రాసుకుందాం. సో e⁻−x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే a0 వాల్యూ కనుక్కోవాలి, an వాల్యూ కనుక్కోవాలి, bn వాల్యూ కనుక్కోవాలి. సో ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి. సో బై యూలర్స్ ఫార్ములా a0 అనేది మనకి ఏమైందంటే 1/π ఇంటిగ్రల్. సో ఇక్కడ ఇంటర్వెల్స్ అన్నమాట. సో ఇంటర్వెల్స్ అనేవి మనకి ఏమి ఇచ్చాడంటే 0 to 2π ఇచ్చాడు కదా. సో 0 to 2π ఇంటర్వెల్స్ అనేది రాసుకున్నాం. f(x) dx. సో ఇక్కడ a0 అనేది వచ్చింది. ఇప్పుడు an అంటే ఏంటంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π. సో ఇంటర్వెల్స్ అనేవి a to b కదా. సో దిస్ ఈజ్ ద a వాల్యూ, దిస్ ఈజ్ ద b వాల్యూ. సో 0 to 2π f(x) cos nx dx. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ an అన్నమాట. సో ఇప్పుడు bnకి, సో bn కనుక్కుంటే మనకి ఎంత వచ్చిందంటే బై యూలర్స్ ఫార్ములా 0 to 2π. సో ఇక్కడ ఇంటర్వెల్స్ అనేవి ఇచ్చిన ఇంటర్వెల్స్ అనేవి రాసుకుంటాం అన్నమాట. 0 to 2π f(x) ఇంటూ cos nx sin nx. సో ఇక్కడ కూడా n వచ్చింది sin nx dx. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ f(x) అంటే మనకి ఎంత ఇచ్చాడు e⁻−x. సో e⁻−x అనేది ఇక్కడ రాసుకుందాం. సో f(x) ప్లేస్లో మనం
ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం రాసుకోవాలి, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏ నాట్కి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, బిఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో విడివిడిగా కనుక్కుందాం. ముందుగా ఏ నాట్ కనుక్కుందాం, తర్వాత ఏఎన్, తర్వాత బిఎన్. ఏ నాట్ ఫార్ములా అనేది రాసుకున్నాం. సో ఏ నాట్ ఫార్ములా ఏంటి, 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ఇచ్చాడు. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేస్తామన్నమాట. సో ఏ నాట్ వాల్యూ అనేది ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫార్ములా ఏమైందంటే మనకి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ అయిద్ది అనమాట. సో ఈ విధంగా మనం ఏ ప్లేస్లో మనకి ఎంత ఉంది, -1 ఉంది. సో ఈ -1ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ వచ్చింది. సో ఈ పవర్ ఆఫ్ ఏ అంటే మనకి -1 కదా, -1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం బై ఏ -1. సో మనకి లిమిట్స్ అనేవి ఇచ్చాడు. సో లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇచ్చాడంటే 0 to 2π ఇచ్చాడు. సో 0 to 2π అనేది ఇక్కడ రాసుకుందాం. సో ఇప్పుడు మనకేంటంటే వీటిని సాల్వ్ చేస్తే లిమిట్స్ అనేవి ముందుగా అప్లై చేయాలి. సో ముందుగా మనం ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని రాసుకుంటున్నాం. సో ఇప్పుడు 0 to 2π. సో ఇప్పుడు ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది లిమిట్స్ అనేవి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ -2π. సో ఎక్స్ ప్లేస్లో ఎప్పుడు లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ప్లేస్లో 2π అనేది సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ ఈ పవర్ ఆఫ్ -0. సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ మైనస్ ఈ పవర్ ఆఫ్ -2π మైనస్ ఈ పవర్ ఆఫ్ 0 అంటే మనకి 1 వచ్చింది అనమాట. సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 1/π మైనస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ -2π బై -1. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్తో మల్టిప్లై చేస్తే 1/π ఇంటూ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ -2π. సో ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ -2π బై π అనేది మనకి ఏ నాట్ వాల్యూ అనేది వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం ఏ నాట్ వాల్యూ కనుక్కుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏ నాట్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఏఎన్ బిఎన్ వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. సో అవి ఏ విధంగా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాం. సో ఏ నాట్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఏఎన్ అనేది కనుక్కుందాం. సో ఏఎన్కి మనకి జనరల్ ఫార్ములా ఏంటంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతంటే ఈ పవర్ ఆఫ్ -x అనమాట. సో ఈ పవర్ ఆఫ్ -xని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఈ పవర్ ఆఫ్ -x కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ వచ్చింది అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటిగ్రల్ 0 to 2π ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఫార్ములాలో ఉంది. సో జనరల్గా మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఫార్ములా మనకి ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి సైన్ ఎన్ఎక్స్. సో ఈ విధంగా మనకి ఒక ఫార్ములా అనేది ఉందన్నమాట. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఫార్ములా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకేంటంటే కాస్ బిఎక్స్ సైన్ బిఎక్స్. సో ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ పవర్ ఆఫ్ -x ఇంటూ కాస్ ఎన్ఎక్స్ అనేది మనకి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఫార్ములాలో ఉంది. సో ఇప్పుడు
ఈ ఈక్వేషన్లో మనం ఈ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ముందుగా ఏ వాల్యూ అనేది ఏ ప్లేస్లో మనకి వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది. అలానే బి ప్లేస్లో మనకి వాల్యూ ఎంత ఉంది, n ఉంది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి an ఈజ్ ఈక్వల్ టు 1/π. సో 1/π ఇంటూ ఇప్పుడు ఏంటి ఈ పవర్ ఆఫ్ ax. ఏ అంటే మనకి -1 కదా. సో ఈ పవర్ ఆఫ్ -x/a². a² అంటే 1 + n. b స్క్వేర్ అంటే n అంటే n². సో ఈ విధంగా ఈ పవర్ ఆఫ్ -x/1 + n² వచ్చింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి -cos nx. సో ఇక్కడ ప్లస్ b వాల్యూ ఎంత అంటే +n sin nx వచ్చింది అనమాట. సో లిమిట్స్ ఇంటిగ్రేషన్ అప్లై. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ cos bxకి మనకి ఫార్ములా ఏంటంటే ఈ విధంగా వచ్చింది అనమాట. ఈ పవర్ ఆఫ్ ax/a² + b² ఇంటూ a cos bx + b sin bx. సో ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇంటిగ్రేషన్ చేసాం. ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఏమొచ్చినాయి, 0 to 2π. సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో n sin nx అనేది ముందు రాసుకుందాం, cos nx అనేది తర్వాత రాసుకుందాం. సో అలా రాసుకుంటే మనకి an ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ -x. సో ఇక్కడ లిమిట్స్ అప్లై చేయాలి కాబట్టి జాగ్రత్తగా డివైడ్ చేయవద్దు అప్పుడే. -x/1 + n² ఇంటూ n sin nx మైనస్ cos nx 0 to 2π. సో ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. సో ప్లస్ వాల్యూని ముందు రాసుకుని -cos nx వాల్యూ తర్వాత రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. సో లిమిట్స్ అనేవి అప్లై చేసే ముందు సో ఇక్కడ 1 + n² అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. ఈ కాన్స్టెంట్ వాల్యూని బయటికి తీసుకొచ్చేస్తాం. బయటికి తీసుకొచ్చి an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ 1 + n² ఈ విధంగా రాసుకొని సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పవర్ ఆఫ్ -xని ఈ రెండింటితో మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈ పవర్ ఆఫ్ -x ఇంటూ n sin nx మైనస్ ఈ పవర్ ఆఫ్ -x ఇంటూ cos nx వచ్చింది అనమాట. ఈ 0 to 2π. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సో అదే విధంగానో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో లిమిట్స్ అనేవి అప్లై చేస్తామన్నమాట. సో లిమిట్స్ అనేవి అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఏ ఒక మిస్టేక్ వచ్చినా సరే టోటల్ ప్రాబ్లం అనేది రాంగ్గా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. సో అప్పర్ లిమిట్ ఫస్ట్ ఈ పవర్ ఆఫ్ x ఇంటూ n sin nxకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేద్దాం. ఆ తర్వాత ఈ పవర్ ఆఫ్ -x cos nxకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేద్దాం. సో ముందుగా సో n వాల్యూ అనేది ముందుగా రాసుకొని తర్వాత అప్పర్ లిమిట్ కాబట్టి -2π sin n 2π అనమాట. సో ఈ విధంగా మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే మనకి 0 కాబట్టి n ఇంటూ ఈ పవర్ ఆఫ్ 0 sin 0. సో ఫస్ట్ సైన్ వాల్యూకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. అదేవిధంగా కాస్కి చేద్దాం. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ -2π cos 2nπ మైనస్ ఈ పవర్ ఆఫ్ -0 cos 0. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే సాల్వ్ చేస్తే an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ 1 + n². సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే sin n 2π ఉంది, అంటే sin 2nπ. sin 2nπ వాల్యూ మనకి ఎంత అంటే 0. సో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను అనమాట. sin 2nπ వాల్యూ ఎంత 0 మైనస్ sin 0 వాల్యూ 0. సో ఈ విధంగా మనకి 0 - 0 అయింది సైన్ వాల్యూస్ వచ్చేటప్పటికి. మైనస్ ఆఫ్ సో ఇక్కడ కాస్ వాల్యూస్ వచ్చేటప్పటికి cos 2nπ. సో cos nπ వాల్యూ వచ్చేటప్పటికి మనకి -1 హోల్ పవర్ n వచ్చింది. అదే cos 2nπ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది అనమాట. సో ఈ పవర్ ఆఫ్ -2π ఇంటూ 1 మైనస్
ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1 ఇంటూ కాస్ 0 వాల్యూ కూడా 1 కదా. సో ఈ విధంగా మనకి లిమిట్స్ అనేవి అప్లై చేసిన తర్వాత వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చినాయి. సో ఇప్పుడు an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ 1+n². సో ఇక్కడ వచ్చేటప్పటికి మైనస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ -2π -1 వచ్చింది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 1/1+n² ఇంటూ సో మైనస్తో మల్టిప్లై చేస్తే 1 - e పవర్ ఆఫ్ -2π/π వచ్చింది అనమాట. సో ఈ పై వాల్యూ అనేది లోపలికి తీసుకెళ్ళిపోయాం. సో ఈ విధంగా మనకి a0 వాల్యూ కనుక్కున్నా ఇంతకుముందే. ఇప్పుడు an వాల్యూ అనేది ఇలా వచ్చిందనమాట. సో an వాల్యూ వచ్చేటప్పటికి 1/1+n² ఇంటూ 1 - e పవర్ ఆఫ్ -2π/π వచ్చింది. సో ఈ విధంగా a0 an వాల్యూస్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే bn వాల్యూ కనుక్కుందాం. సో bnకి జనరల్ ఫార్ములా ఏంటంటే bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π. సో ఈ 0 to 2π అనేవి మనకు వచ్చిన ఇంటిగ్రల్స్ అనేవి ఇక్కడ అప్లై చేసేసాం అన్నమాట డైరెక్ట్గా. f(x) sin nx dx. సో ఇక్కడ మనకి f(x) అనే వాల్యూ ఇచ్చాడు. సో f(x) వాల్యూ అంతా e పవర్ ఆఫ్ -x. సో 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) వాల్యూ అంతా e పవర్ ఆఫ్ -x ఇంటూ sin nx dx. సో ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంతకుముందు anలో e పవర్ ఆఫ్ -x cos bx వచ్చింది. ఇప్పుడు e పవర్ ఆఫ్ -x sin nx వచ్చింది. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. e పవర్ ఆఫ్ ax ఇంటూ sin bxకి మనకి ఫార్ములా ఏంటంటే e పవర్ ఆఫ్ ax బై a² ప్లస్ b² ఇంటూ a sin bx మైనస్ b sin bx b cos bx అన్నమాట. సో ఇందాక ఫార్ములా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇందాక ఫార్ములా చూసినట్టయితే ఏ పవర్ ఆఫ్ x ఇంటూ కాస్ bx వాల్యూ వచ్చేటప్పటికి ఈ పవర్ ఆఫ్ ax బై a² ప్లస్ b² ఇంటూ సో ఇక్కడ ఏ కాస్ bx ప్లస్ b sin bx. సో ఇందాకల ఫార్ములాకి ఇప్పుడు ఫార్ములాకి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ కాస్ bxకి మనకి ఫార్ములా అనేది ఇది వచ్చింది ఏ కాస్ bx ప్లస్ b sin bx. సో ఇది anకి చేసాం మనం. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ sin bx ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఆఫ్ ax బై a² ప్లస్ b² a sin bx మైనస్ b cos bx అనమాట. సో ఈ రెండింటి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వాల్యూ అనేది అవసరం లేదు. ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ కాస్ bx ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ sin bx అనేది మనకి కావాలన్నమాట. సో ఇది రఫ్ చేసేస్తే ఇప్పుడు ఏ వాల్యూ అంటే మనకి ఎంత -1, b వాల్యూ వచ్చేటప్పటికి ఎంత n వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π. సో ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాతే కదా మనకి ఈ ఫార్ములా అనేది వచ్చింది. అప్పుడు ఈ పవర్ ఆఫ్ -x బై 1+n². సో -1 హోల్ స్క్వేర్ అంటే 1 వచ్చింది ప్లస్ n² అంటే ప్లస్ b² అంటే n² వచ్చింది ఇంటూ ఏ అంటే మైనస్ సైన్ nx అంటే sin bx అంటే sin nx వచ్చింది అనమాట. మైనస్ b అంటే మనకి n cos bx అంటే మనకి ఎంత వచ్చింది cos nx వచ్చింది అనమాట. cos nx 0 to 2π లిమిట్స్ అనేవి మనం రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ రెండిట్లో మైనస్ కామన్ తీసేస్తే bn ఈజ్ ఈక్వల్ టు సో లిమిట్స్ అనేవి మనకి ఈ పవర్ ఆఫ్ -x కూడా వస్తాయి కాబట్టి 0 to 2π ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఈ పవర్ ఆఫ్ -x కూడా లిమిట్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటామంటే 1/π ఇంటూ 1+n² ఈ పవర్ ఆఫ్ -x. సో ఇక్కడ మైనస్ అనేది కామన్ తీసేస్తే మనకి -1 వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఈ పవర్ ఆఫ్ -x sin nx ప్లస్ ఈ పవర్ ఆఫ్ -x n cos nx వచ్చింది అనమాట 0 to 2π.
సో ఈ విధంగా సాల్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్లో లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తే మనకి -1/π × 1 + n² వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే లిమిట్స్ అనేవి అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి కాబట్టి e⁻−2π. సో ముందుగా sin xకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేద్దాం. సో అలా చేస్తే sin 2nπ వచ్చింది -e⁻−0 sin 0. అదేవిధంగా ప్లస్, సో ఇక్కడ n అనేది కామన్గా ఉంది కదా, n అనేది కామన్ తీసేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ e⁻−2π cos 2nπ అప్పర్ లిమిట్ చేసాం. ఇప్పుడు మైనస్ లోయర్ లిమిట్ కదా, అంటే e⁻−0 cos 0. సో ఈ విధంగా మనం లిమిట్స్ అనేవి అప్లై చేసాం. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే bn = -1/π × 1 + n² ఇంటూ ఇక్కడ sin 2nπ వాల్యూ ఎంత 0 మైనస్ sin 0 వాల్యూ ఎంత 0. సో ఈ విధంగా మనకి 0 - 0 వచ్చింది ప్లస్ n ఇంటూ, సో ఇక్కడ cos 2nπ వాల్యూ అంతా మనకి 1 కదా, అంటే e⁻−2π × 1 వచ్చింది మైనస్ e⁻0 అంటే 1 ఇంటూ cos 0 వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1 వచ్చింది. సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు bn = -1/π × 1 + n² ఇంటూ n ఇంటూ e⁻−2π -1. సో ఇప్పుడు మైనస్ అనేది మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఫైనల్గా వచ్చేటప్పటికి n/1 + n² ఇంటూ 1 - e⁻−2π వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనకి bn వాల్యూ అనేది n/1 + n² ఇంటూ 1 - e⁻−2π వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం a0, an, bn వాల్యూస్ అనేవి కనుక్కున్నాం. సో మనకి a0 వాల్యూ అనేది 1 - e⁻−2π an వాల్యూ అనేది 1/1 + n² ఇంటూ 1 - e⁻−2π bn = n/1 + n² ఇంటూ 1 - e⁻−2π వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫోరియర్ సిరీస్ ఫార్ములా రాసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమని రాసుకున్నాం అంటే e⁻−x = a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n = 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx. సో ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. సో అంటే ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూస్ అనేవి కనుక్కున్నాం. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే e⁻−x = a0 వాల్యూ అంత 1 - e⁻−2π/2π. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 2π అనేది రాసుకున్నాం. సో ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n = 1 to ∞. సో ఇక్కడ an అంటే మనకి ఈ వాల్యూ రాసుకోవాలన్నమాట. 1/1 + n² ఇంటూ 1 - e⁻−2π ఇంటూ cos nx అన్నమాట. సో ఈ విధంగా మనకి cos nx అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి bn ప్లేస్లో మనం ఈ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే ఫైనల్గా n/1 + n² ఇంటూ 1 - e⁻−2π ఇంటూ sin nx అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా వచ్చిన a0, an, bn వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూడిట్లో 1 - e⁻−2π వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని కామన్ తీస్తామన్నమాట. సో అలా కామన్ తీస్తే మనకి ఫైనల్గా ఎంత వచ్చిందంటే e⁻−x = 1 - e⁻−2π సో ఇక్కడ 1/2 అనేది ఉంటుంది. 1/2
ప్లస్ ఈ సమ్మేషన్ అనేది రెండిట్లకి మల్టిప్లై చేస్తున్నాం. రెండిట్లకి మల్టిప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 1/1 ప్లస్ n స్క్వేర్ ఇంటూ కాస్ nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity n/1 ప్లస్ n స్క్వేర్ సైన్ nx. సో ఈ విధంగా మనకి ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఇలా సాల్వ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సమ్మేషన్ని సాల్వ్ చేద్దాం. సో సమ్మేషన్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఈ సైన్ వాల్యూస్లో n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్మేషన్ అనేది కాస్ nxకి సైన్ nxకి అప్లై చేస్తాం అనమాట. సో సమ్మేషన్ ఏంటంటే ఫస్ట్ n వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత 2 వాల్యూ 3 వాల్యూ 4 వాల్యూ అండ్ సో ఆన్ టు అనేది అప్లై చేస్తాం. సో 1 - e⁻ -2π/π ఇంటూ 1/2. సో 1/2కి సమ్మేషన్ లేదు కాబట్టి అది అప్లై చేయవసరం లేదు. ప్లస్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ n వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే 1 స్క్వేర్ అంటే 1 + 1 వచ్చింది, అంటే 1/2 కాస్ x వచ్చింది అనమాట. సో n ప్లస్లో 1 పెడితే కాస్ x వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు 2 పెట్టండి, 1 + 2 స్క్వేర్ అంటే 1 + 4, 1 + 4 అంటే 5, 1/5 కాస్ 2x ప్లస్ 1 + n స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అనమాట. 3 స్క్వేర్ అంటే 1/10, 1/10 కాస్ 3x ప్లస్ అండ్ సో ఆన్ టు ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఆన్ టు ఇన్ఫినిట్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇది కాస్ ఎక్స్కి అయింది, ఇప్పుడు సైన్ ఎక్స్కి కావాలి. సో సైన్ ఎక్స్కి ఏంటంటే సైన్ ఎక్స్కి ఇప్పుడు కింద న్యూమరేటర్లో 1 + n స్క్వేర్ ఉంది, పైన కూడా n ఉంది కాబట్టి అక్కడ కూడా సబ్మిట్ చేస్తే 1/2 సైన్ ఎక్స్ ప్లస్ 2π/5 సైన్ 2x ప్లస్ 3/10 సైన్ 3x ప్లస్ అండ్ సో ఆన్ టు ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం e⁻−xకి ఫోరియర్ సిరీస్ ఈ విధంగా కనుక్కుంటాం. సో రేపటి క్లాస్లో మనం సెకండ్ ప్రాబ్లం అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.